హాయ్ ఎవ్రీవన్. ఈరోజు వచ్చేసి డే సిక్స్ కూడా లాస్ట్ అయ్యింది. అంటే ఖచ్చితంగా నిన్న ఈ రోజుకి లాస్ట్ అది ఈరోజు 1845 రూపీస్ లాస్ట్. సో ఓవరాల్‌గా ఈ 6 డేస్ జర్నీ వచ్చేసి 4995 రూపీస్ లాస్ట్. అంటే వీకెండ్ మొత్తం మనం రెగ్యులర్ ఉండాము. అది 5000 లాస్ట్. సో ఈరోజు తీసుకున్న ఎంట్రీ వచ్చేసి ఐచర్ మోటార్స్‌లో ఎంట్రీ ఎందుకు తీసుకున్నానో నేను చూపిస్తా ఫస్ట్. ఐచర్ మోటార్స్ డే క్యాండిల్ చూస్తే ప్రీవియస్‌గా ఎక్కడైతే హై క్రియేట్ చేసిందో అక్కడ ఓపెన్ అయ్యి ఫాల్ అయింది. సో ఫస్ట్ హాఫ్ అన్ అవర్‌లో 5 మినిట్స్ క్యాండిల్‌లో కింద సస్టైన్ అని చూసి దాంట్లో ఎంట్రీ పాయింట్ పెట్టాం. సో రన్నింగ్ స్టాండ్ వస్తే ఫస్ట్ పైన ఓపెన్ అయ్యి కంటిన్యూగా రెడ్ క్యాండిల్‌తోని కింద సస్టైన్ అయ్యి ఒక రీట్రేస్‌మెంట్ కూడా అయ్యి మళ్ళీ బ్రేక్ అయింది. ఎప్పుడైతే రీట్రేస్‌మెంట్ అయ్యి బ్రేక్ అయిందో ఆ క్యాండిల్‌లో నేను ఎంట్రీ అనేది ఇచ్చాను. సో ఆ ఆప్షన్ వచ్చేసి ఐచర్ మోటార్స్ 8050 రూపీస్ ఇది. సో ఎప్పుడైతే బ్రేక్ అయిందో ఎంట్రీ కాగానే అక్కడ రేంజ్ వన్ క్లియర్ చేసింది. ఆల్మోస్ట్ ఒక 4 అవర్స్ 3-4 అవర్స్ దాకా వెయిట్ చేశాను. అప్పటికే వీగాప్ ఈ ఈఎంఎస్ వచ్చి స్ట్రైట్ లైన్ ఫార్మేషన్ వచ్చాయి. ఒకే రేంజ్ లో పెరుగుతుంది. సో దానివల్ల ఆప్షన్ అనేది డిఫెక్ట్స్ ఇస్తాం కానీ ఇటువంటి ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేయాలి. సో ఒక ట్రయల్ సెల్ అనేది స్ట్రిక్ట్ గా వీగాప్ దగ్గరికి ట్రయల్ చేశాను. సో ఎప్పుడైతే అది ఎస్ఎల్ ఉద్దేశంలో ఆ ట్రైల్ అనేది క్లోజ్ చేయడం అయింది. సో అలా ఈ రోజు వచ్చేసి ఫ్రైడే దగ్గరికి ఆల్మోస్ట్ అన్ని స్టాక్స్ కూడా ఒక రేంజ్ ఫామ్ చేసి అదే రేంజ్ లో తిరగడం అయింది. ఐచర్ మోటార్స్ ఎందుకంటే ఆటో సెక్టర్ కానీ ఈరోజు టోటల్ అన్ని సెక్టర్స్ కూడా రెడ్ లోనే ఉన్నాయి. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అన్ని కూడా ఫాల్ లో ఉన్నాయి. అది ఫస్ట్ 1 అవర్ అయినా ఫాల్, తర్వాత ఈ ఆటో సెక్టర్ అనేది కానీ పెద్దగా ఫాల్ అనేది రాలేదు. సో మనం ఈ ట్రేడ్ లో స్ట్రక్చర్ అయిన కాబట్టి ట్రైలర్స్ దగ్గరికి మూవ్ చేసి ఇన్ కేస్ ప్రాఫిట్ వస్తే అక్కడి నుంచి రావాలన్నట్టు ఎస్ఎల్ బీగాప్ దగ్గరికి మూవ్ చేసి ఎస్ఎల్ తీసింది. సో ట్రేడ్ వచ్చేసి క్లోజ్ చేశాను.